హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీకా డారీ నా చేతి వంట. నేను ఈరోజైతే పాలక్ పన్నీర్తో అయితే వచ్చేసాను. అలాగే చపాతీలు, మృదువైన చపాతీలు పొరల పొరలుగా ఎలా అయితే చేసుకోవాలో కూడా దాన్ని కూడా మీకైతే చూపించేస్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఎన్ని చపాతీలు కావాలో అంత క్వాంటిటీ అయితే పిండి అయితే తీసుకోండి. గోధుమ పిండిని తీసుకోండి. పిండి మధ్యలో కొంచెం గొయ్యిలా అయితే తీసుకుని అందులో తగినంత సాల్టు, పాలు, నూనె వేసుకొని ఒక్కసారి అయితే పిండినంతా మనం మృదువుగా అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఈ పిండిని ఎంతైతే మనం కలుపుతామో అంత స్మూత్గా వస్తుంది. లేయర్స్ కింద అయితే వచ్చే చపాతీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి అయితే మనం చేతి వేళ్ళతో కలిపేసుకుని ఆయిల్ కూడా వేసుకుని మరొకసారి అయితే కలిపేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనం పిండి అనేది మొత్తాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి గుప్పెటితో ఇలా అంటే పిండి మనకి ఒక ఉండలా అనేది ఏర్పడిందంటే పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టండి. ఇలా నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా అయితే మనం కలుపుకోవాలి. కొంచెం జారుగా కలుపుకోండి. ఇవి మృదువుగానేలా రావాలి కదా, కొంచెం జారుగా కలుపుకొని మనకి చేతి వేళ్ళు ఎలా అంటే మనకి చేతి వేళ్ళకి పిండి అంటుకోకుండా అయితే కలపండి చపాతీ పిండిని. గోధుమ పిండి అనేది ఎంత ఆశీర్వాదం వాడినా కూడా ఒక్కొక్కరు గట్టిగా కలిపేసుకుని మాకు చపాతీలు గట్టిగా వస్తున్నాయండి అంటారు. ఎప్పుడు కూడా చపాతీ పిండిని లూజ్గానే కలుపుకోవాలండి. ఇలా 2 వేళ్ళు పెడితే మనకి పిండి అనేది అంటుకోకూడదు. చూడండి, నేను ఎంత లూజ్గా కలుపుకున్నానో అలాగైతే కలుపుకొని దీనిపైన తడి బట్ట అనేది పెట్టేసుకొని దీనికైతే రెస్ట్ ఇచ్చేయాలండి. ఈలోగా పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో మీకైతే నేను చూపించేస్తాను. నేను పాలకూర అనేది 5 కట్టలు అయితే తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా అయితే కడిగేసుకుని దానికి కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలు అనేది తీసుకుని ఒక గిన్నెలో పాలకూరని వేసుకుని అందులో వాటర్ అనేది వేసుకుని మనం దీన్ని అయితే బాయిల్ అనేది చేయాలండి. మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 2 యాలకులు, 2 లవంగీలు, 4 మిరియాలు, 2 బిర్యానీ ఆకు. దీనికి మసాలా వచ్చేసి జీలకర్ర, గసగసాలు, ధనియాలు, 2 లవంగీలు, యాలకులు, చెక్క, 2 ఎండుమిరపకాయలు వేసి నేనైతే పౌడర్లా చేసుకున్నానండి. ఇది పన్నీర్ ప్యాకెట్స్ అండి. మీరు ఏదైతే యూజ్ చేస్తారో అది యూజ్ చేయండి. నేను జెర్సీ అయితే యూజ్ చేస్తున్నాను. వీటిని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు. ఇదైతే మనకి బాయిల్ అయిపోయింది శుభ్రంగాను. ఇలాంటి స్టీమర్ని ఒకటి తీసుకుని దాంట్లో ఈ ఆకుకూర అనేది వేసేసుకుని పక్కన అనేది పెట్టేసుకోండి చల్లారే వరకును. బాండి అనేది పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ అయితే మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉండే పాలు వాసన అనేది సగం పోతుంది. ఇలా వేయించేసుకున్న పన్నీర్ని పక్కనైతే తీసుకుని అదే ఆయిల్లో 2 యాలకులు, 2 లవంగీలు, మిరియాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసుకుని మనం ఈ పాలక్ పన్నీర్ని కొంచెం హైలో పెట్టుకుని వేయించుకోవాలండి. ప్రతిదీ కూడా మనం బాగా వేయించకూడదు. ఇందులోనూ కొంచెం క్రంచీగా మనం అలాగే వేయించుకోవాలి. ఉప్పు అనేది వేసుకుని వేయించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలండి. అందులోనే మసాలా పౌడర్ కూడా వేసేసుకుని మనం బాగా అయితే దీన్ని వేయించేసుకోవాలి. పాలకూరని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకుని దాన్ని అయితే మనం ఈ మాదిరిగా అయితే పేస్ట్లా చేసేసుకుని దీంట్లో ఉండే పచ్చివాసన అనేది పోయేంత వరకు మనం ఈ ఆయిల్ అయితే మనం వేయించుకోవాలి. నేను చెప్పే విధంగా అయితే ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. పాలక్ పన్నీర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక లిటిల్ స్పూన్ ఆఫ్ కారం అనేది వేసుకోండి. ఈ కారంతో పాటే మనం పచ్చిమిరకాయలు కూడా పచ్చిగానే వేయించుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా ఒక్కసారి అయితే కలిపేసుకొని చూడండి ఎంత గ్రీనీగా ఎంత బాగుందో. ఇలా మూత అనేది పెట్టేసుకోవాలి. దీనికి ఒక 5 మినిట్స్ అయితే మూత అనేది పెట్టేసుకొని కొంచెం అయితే ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన దాంట్లో మనం జీడిపప్పు అనేది వేసుకోవాలి. ఈ జీడిపప్పు వేయడం వల్ల పాలక్ పన్నీర్ అనేది ఇంకా టేస్ట్ వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పాలక్ పన్నీర్లో పెరుగుకు బదులు ఫ్రెష్ క్రీమ్ వాడతారు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదండి, అందుకని నేను పెరుగుతో ట్రై చేస్తున్నాను.
పెరుగుతో కూడా సేమ్ టేస్టే వస్తుంది. ఇలా నేను బటర్ని అనేది తీసుకుని ఒక బయట అయితే వేసుకుంటున్నానండి. ఇలా బటర్ని వేసేసుకుని మరొకసారి ఇది మెల్ట్ అయ్యే వరకు కలిపేసుకోవాలండి. ఇలా బటర్ వేయడం వల్ల పాలక్ పన్నీర్ అనేది చాలా స్మూతీగా చపాతీతో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. ఇలా మొత్తం అంతా మెల్ట్ అయ్యేలా కలిపేసుకుని జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టుకుని దీన్ని అయితే ఉడికించేసుకోండి. చాలా వరకు ఫ్రెష్ క్రీమ్స్ ఇవన్నీ కూడా చాలామందికి అవైలబుల్గా ఉండవండి. అందుకనే పెరుగుతో ఒకసారి మీకు ఎలా చేస్తారో మీకు చూపిస్తున్నానండి. సేమ్ దాబా స్టైల్లో కర్రీ లాగే వస్తుందండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ఇందాక పన్నీర్ని అనేది వేయించుకున్నాం కదండి, ఆ పన్నీర్ని వేసేసుకొని జస్ట్ అలా కలిపి మూత అనేది పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో అనేది ఉడికించుకోవాలండి. ఎక్కువగా ఉడికించుకోకూడదు, ఎందుకంటే లబ్బర్లా సాగుతుంది పన్నీర్ అనేది. ఎక్కువగా బాయిల్ అవుతేనే ఈ పాలక్ పన్నీర్లోను. చూడండి జస్ట్ అలా ఉడికించాను, కొత్తిమీర అనేది వేసాను, మనకి పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోయిందండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది, సూపర్ టేస్టీగా అయితే ఉందండి. చూడండి మీకు చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది కుక్ అయిందండి. పర్ఫెక్ట్గా అనేది వచ్చిందండి నాకు పాలక్ పన్నీర్ అయితే. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. అలా చపాతీలో కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక తడిబట్ట వేసుకున్నాం కదండి చపాతీ పిండిని, మరొకసారి అయితే తడిబట్టను అనేది తీసుకుని ఇలా పొడి పిండిని కలుపుకుంటూ ఇలా రోల్లా చేసుకొని మీకైతే ఎన్ని చపాతీలు తినగలుగుతారో అన్ని చపాతీలు అయితే చేసుకోండి. నాకైతే 4 అయితే సరిపోయండి. మిగిలింది నేను ఒక కవర్లో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ చపాతీ షేప్ వచ్చేసరికి మనకి రౌండ్గా రాదండి. మనకి సమోసా ఉంటుంది కదా, ఆ సమోసా మోడల్ అయితే వస్తుంది. పిండి ముద్దని తీసుకుని మన వేళ్ళ మధ్యలో ఒక్కసారి అలాగా తిప్పుకుని ఒక రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలండి. ఈ రౌండ్ బాల్లా చేసుకున్నది మన వేళ్ళతో కొంచెం పొడిపిండి అనేది వేసుకుని ఒత్తేసుకోవాలండి శుభ్రంగాను. పిండి అనేది కొంచెం స్మూతీగా కలుపుకున్నాం కదండి, కొంచెం అంటుకున్నట్లు వస్తుంది. మనం పొడిపిండిని అయితే జల్లుకుంటూ ఈ చపాతీని అయితే మనం చేసేసుకోవాలండి. చూడండి నేను ఎలా చేస్తున్నాను, అలా చేసేసుకోండి. ఇలాంటివి చేసుకున్నప్పుడు ఓపికంటూ ఉండాలి. తినేటప్పుడు అయితే కమ్మగా వెళ్తుంది కదండి, అది చాలు. ఇలా మనం చపాతీని మొత్తం అంతా ఇలా రౌండ్ షేప్లో అయితే చేసేసుకొని ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అనేది దీనిపైన అప్లై చేయాలండి. అప్లై చేసి దీనిపైన పొడిపిండి అనేది జల్లేసుకుని చూడండి నేను చేస్తున్న విధంగా అయితే ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకుని పొడిపిండి అనేది జల్లేసుకుని మనం మడత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే లోపల పొరల కింద రావాలి కదండి, అందుకని మనం పొడిపిండి అనేది జల్లుకోవాలి, లేదంటే అంటుకుపోయినట్టు ఉంటుంది. జస్ట్ ఇలా సమోసా మోడల్లో అయితే మనం చేసుకుని మనం పూర్తి బలంతో అయితే మనం ఈ చపాతీని మనం చేయకూడదండి. జస్ట్ అలా ఆనించాలి, ఎందుకంటే మనం గట్టిగా రోస్ట్ చేసినా కూడా పొరలుగా అనేది రాదు. మరొకసారి కూడా ఆయిల్ అనేది వేసుకుని మరొకసారి మడత పట్టేసుకుని మళ్ళీ చపాతీ కర్రతో అయితే దీన్ని అయితే ఒత్తేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, నేను చూపించే విధంగా అయితే చెయ్యండి. పొరల కింద అయితే వస్తుంది. మీకు ఎన్ని పొరలు అయితే కావాలో అన్ని పొరల్లో మీరు మడత పెట్టేసుకోండి. ఇలా నాకైతే ఒక 4-5 పొరలు అయితే సరిపోతుందండి. ఇలా జస్ట్ చపాతీని ఇలా మనం ఆనించాలండి. చూడండి ఇలాగ మనం బాగా హీట్ మీద అయితే ఉండాలి ఈ పెనం అనేది. ఈ పెనాన్ని పెట్టుకుని బాగా హీట్ చేసేసుకున్నానండి. అటు ఇటు చపాతీని ఒక్కసారి అయితే కాల్చేసుకుని తర్వాత చపాతీ అనేది కొంచెం పొంగినట్లు వస్తుందండి. అలా పొంగినట్లు వచ్చినప్పుడు మనం ఆయిల్ అనేది పైన జస్ట్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేసుకుని అటు ఇటు తిప్పుతూనే కాల్చేసుకోవాలి.
చూడండి, నేను చూపించే విధంగా అయితే చపాతీని అనేది కాల్చేసుకోండి. చూడండి ఎలా పొంగుతుందో. అలా పొంగుతూ ఉన్నప్పుడు మనకి లోపల అనేది బాగా కుక్ అవ్వి లేయర్స్ కింద అయితే చపాతీ అనేది వస్తుంది. మీకు చూపిస్తానండి ఎన్ని లేయర్స్ వచ్చాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వంటలతో అయితే మీ ముందుకైతే వస్తాను. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. రఫీ కడారి నా చేతి వంట. నేను మొత్తం చపాతీలన్నీ ఈ విధంగానే కాల్చేసుకొని ఒక క్లాత్లో ఈ చపాతీలని పెట్టేసుకొని మూత అనేది పెట్టేసుకోండి. మనం ఎప్పుడు తిన్నా కూడా అంతే మెత్తగా ఉంటాయి, అంతే లేయర్స్ కింద అయితే వస్తాయండి. తినేందుకు ఒక 30 నిమిషాలన్నా పడుతుంది కదండి. ఈలోగా మనం ప్యాక్ చేసేసుకుంటే మనకి తినేటప్పుడు మెత్తగాను ఉంటాయి, అట్లానే వేడిగా కూడా ఉంటాయండి చపాతీలు. చూడండి, పాలక్ పన్నీర్ బటర్ మసాలా చాలా అంటే చాలా బాగుంది. చాలా వరకు పన్నీర్ లబ్బర్లాగా వస్తుంది, మాకు గట్టిగా అయిపోతున్నాయి అనేసి అంటారు. దగ్గరుండి అయితే జస్ట్ అలా వేయించుకుంటే మనకి పన్నీర్ అనేది మెత్తగా అంటూ ఉంటుందండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చపాతీలు, ఎన్ని లేయర్స్ వచ్చాయో చూడండి. పొరలు చపాతీ అండి దీని పేరు. చూడండి ఎంత మెత్తగా ఉందనుకుంటున్నారు. నాకు తినేందుకు గంట అయితే పట్టిందండి. చూడండి, అయినా చపాతీలు అంతే మెత్తగా అంతే వేడిగా అయితే ఉన్నాయండి. అలా క్లాత్ వేసుకోవడం వల్ల మనకు చపాతీలు ఒక గంట అయినా కూడా అట్లానే ఉంటాయి. చూడండి, ఆ పాలకూర పన్నీర్తో తింటే ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంది. పన్నీర్ని కూడా చూసారా ఎంత మెత్తగా అయితే ఉడికిందో. ఇలా మీరు బ్రేక్ఫాస్ట్ కింద కూడా మీరు ఉపయోగించుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందనుకుంటున్నారు. ఆ బటర్ స్మెల్, ఆ పాలకూర అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. అలా ఆనియన్స్ వేసుకుని తింటే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, తినండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నాకు. చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో. అందరికీ బాయ్ అండి.